హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రతిరోజు వాతావరణ సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదేమిటంటే కోస్తాంధ్రలో రోజు రోజుకు ఎండలు తీవ్రమవుతున్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే అటు రైతులు రోజువారీ పనులకు వెళ్ళేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలుపుతుంది. ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో ఎలాంటి మేఘాలు వచ్చే అవకాశం లేదని, ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఈ నెలాఖరు వరకు ఈ తీవ్రమైన ఎండలు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే నెలలో కూడా ఇంతకు మించి ఎండలు ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. భూమిలో తేమ శాతం తగ్గినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రాత్రి పూట కూడా తీవ్ర వడగాళ్ళు వీస్తున్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. కోస్తా రాయలసీమలో తీవ్రమైన వడగాళ్ళు ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 27వ తేదీ నుంచి మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు వడగాళ్ళు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. మే నెల తొలి వారంలో ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్టు అటు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుని అందరూ జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే పెరుగుతున్న ఉష్ణోగ్రతలను బట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే అటు రాయలసీమ జిల్లాలైన కర్నూలు, కడప, నంద్యాలలో అత్యధికంగా 45 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా మే నెలలో ఉండాల్సిన ఎండలు ఈసారి ఏప్రిల్లోనే ఎండలు బొగ్గుమంటున్నాయని వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే రాబోయే 2 రోజులు ఉత్తర కోస్తాలో అక్కడక్కడ కొన్ని చోట్ల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇటు మధ్య కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమకు ఎలాంటి వర్ష సూచనలు లేదని, పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం వడగాల్పులు ఇంకా తీవ్రంగా కొనసాగే అవకాశం ఉన్నట్టు ఈ నెలాఖరుకు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. కోస్తాంధ్రలో అన్ని జిల్లాల్లో కూడా 5-6 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండిట్లోనూ 40 డిగ్రీలు దాటినట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇవాళ ఉత్తర తెలంగాణలో 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ మధ్యలో నమోదైనట్టుగా వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇటు దక్షిణ తెలంగాణలో మ్యాక్సిమం ఎక్కువగా 43 డిగ్రీల దాకా వెళ్ళినట్టుగా ఈరోజు ఉష్ణోగ్రత వాతావరణ శాఖ తెలుపుతున్నారు. అలాగే ఏపీలో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం 38-39 డిగ్రీల మధ్య నమోదవుతే, అదే కోస్తా ఆంధ్రలో అంతటా 40 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేసింది. అటు రాయలసీమలో కూడా 41 నుండి 43 డిగ్రీల మధ్య నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలుపుతున్నారు. అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్.